వైకుంఠ ట్రస్ట్, జై మహాభారత్ పార్టీ, నేషనల్ పార్టీ, భగవాన్ అనంత విష్ణుదేవ్ ప్రభు ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. మహిళలకు ప్రశంసా పత్రంతో పాటు మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు. శ్రీ భగవాన్ అనంత విష్ణుదేవ ప్రభు స్నేహితులు, ఆత్మీయులు, బంధుమిత్రులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నాది పాంకోటి వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక ఎన్జిఓ ఉంది. ఇక్కడ మేము గర్ల్స్ హోమ్స్ ని, బాయ్స్ హోమ్స్ ని, అనాథ పిల్లలని చాలా సపోర్ట్ చేస్తుంటాము. నాకు 2 డిగ్రీ కాలేజెస్ డైరెక్టర్ కూడా నేను. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత జనసేవ, మానవ సేవ చేయాలని అనుకున్నాము. సో 2018 నుంచి నేను మా ఫ్రెండ్స్ కలిసి సొసైటీకి చాలా సాయం చేస్తున్నాము. ఈ రోజు నాకు నా వర్క్ ని రికగ్నైజ్ చేసి మాకు వైకుంఠ ట్రస్ట్ నుంచి అవార్డ్స్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. Today is the Women's Day, so that's why they call us to give the awards. I am Minority Peace Foundation director, and I have got the boutique and parlor and everything. I am the director for that also, owner and director of that also. So they have given me the award. उन लोगों ने अवार्ड दिए हैं मुझे. उसके वास्ते मैं भी सपोर्ट करती हूँ माइनॉरिटी पीस फाउंडेशन की वजह से. हमारे जो गर्ल्स के स्कूल्स है, बॉयज का है, और ओल्ड एज होम, सबको हम लोग सपोर्ट करते हैं. एवरी ईयर 2002 से चल रहा है हमारा माइनॉरिटी पीस फाउंडेशन, और हम लोग खुद करते हैं, हमारी फैमिली खुद करती है. तो गवर्नमेंट से सपोर्ट किसी भी नहीं लेते हैं हम लोग ऐसा करते हैं. ठीक है ना? ओके, थैंक यू सो मच. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు రవీంద్ర భారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని నలుమూలల నుండి వెతికి తీసిన మహిళా ఆణిముత్యాలను మేము సత్కరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, సినీ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, సాంఘిక రంగంలో, రాజకీయ రంగంలో, మరి ఇతర రంగాల్లో నిష్ణాతులైనటువంటి సమాజానికి సేవ చేసేటువంటి మహిళామూర్తుల్ని మేము వెతికి ఒక వేదిక మీదకి చేర్చి మా అందరి వైకుంఠం ట్రస్ట్ మరియు జయ మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో వారందరినీ సత్కరించడం జరిగింది. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. అంతమంది మాతృమూర్తులను సత్కరించే అవకాశం మా వైకుంఠ ట్రస్ట్ కు, జయ మహాభారత్ పార్టీకి ఈ రోజు రవీంద్ర భారత్ లో జరిగినందుకు చాలా సంతోషము. ఇట్టి విషయాన్ని పురస్కరించుకొని సమస్త మీడియా మమ్మల్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. సమాజ సేవ చేసే వారిని అందరినీ, ఆడవాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, ఉమెన్ ఎంపవర్మెంట్ మనం రికగ్నైజ్ చేయాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా తెలంగాణ మహిళలందరికీ మరియు భారతదేశ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీరందరూ ముఖ్యంగా రాజకీయ రంగంలో ముందుకు రావాలని, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మీరు ప్రభుత్వాలు నడపాలని చెప్పేసి సదుద్దేశంతో మేము ఆకాంక్షిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. ఇట్లు వైకుంఠ ట్రస్ట్, జయ మహాభారత్ పార్టీ, భగవాన్ శ్రీ అనంత విష్ణు.